గారు, గుర్ల చంద్రశేఖర్ గారు, నరసింహస్వామి గారు, ఇతర పెద్దలందరూ కూడా విచ్చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ గండ లక్ష్మణరావు గారి యొక్క రచించినటువంటి రామాయణ కల్పవృక్షము లోకాన్ని శిరణం, దాంతోపాటు శ్రీ మండలోజు నరసింహస్వామి గారి రచన డాక్టర్ వెల్చాల కొండలరావు గారి యొక్క జీవిత చరిత్ర వాగ్మేయ సేవ, అదేవిధంగా రామకృష్ణ గారు రచించినటువంటి తెలుగులో రచించినటువంటి ఫ్రాగ్రెన్స్ ఆఫ్ లైఫ్, ఈ 3 పుస్తక ఆవిష్కరణ సందర్భంగా వచ్చేసి మీ అందరూ కూడా నమస్కారాలు. ఎందుకంటే ఆ ముగ్గురు కూడా ఉద్దండులు, వాళ్ళందరూ కూడా అటువంటి ఉద్దండులు రచించినటువంటి పుస్తకాలను ఒక సామాన్యమైనటువంటి నాతోని ఆవిష్కరింపజేయడం నాకు నిజంగా చాలా సంతోషం, గర్వంగా ఉంది కూడా నాకు. సరే, పేరుకు ఏదో మంత్రిని కావచ్చు, ఎంపీని కావచ్చు, కానీ నేను ఒక సామాన్య వ్యక్తిని, దీని గురించి పెద్ద ఐడియా లేని వ్యక్తిని అయినప్పుడు కూడా నా ద్వారా నా సహస్రంతో ఈరోజు ఈ పుస్తకావిష్కరణ చాలా సంతోషం. ఎందుకంటే ఈ రచయితలు, సాహిత్యవేత్తలు రాసిన రచనల పాఠాలు, వాటినే పాఠ్యాంశాలుగా మేము తెలుసుకొని సమాజంలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. అవి గుణపాఠాలు కూడా ఉన్నాయి మాకు. దాని ద్వారా గుణపాఠాలు నేర్చుకోవడం చెప్పే ప్రయత్నం చేస్తాం, మార్చుకునే ప్రయత్నం చేస్తాం. మా నిలబడి కానీ మా ఆచార వ్యవస్థలను మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు ముగ్గురు మహానుభావుల యొక్క పుస్తకాలు చాలా నా ద్వారా జరగడం చాలా సంతోషం. మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది ఉన్నారు రచయితలు, కవులు, సాహిత్యులు చాలామంది ఉన్నారు. వారి యొక్క రచనలు ఈరోజు సమాజంలో ఇంత చైతన్యము, ఇంత ఆలోచన కల్పిస్తుందంటే వారే ఇలా ప్రధాన కార్యక్రమం. అందరూ కూడా ఈరోజు కొండలరావు గారు, వారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఒక 2 ప్రిన్సిపల్స్ అంటే భయం అవుతుంది నాకు. ఒకరేమో కొండలు వస్తారు, ఒకరు పంకట రకాల సార్ ఉంటాయి. వీళ్ళిద్దరు అంటే టెర్రస్, వీళ్ళిద్దరు అంటే క్రమశిక్షణతో రెగ్యులర్గా కాలేజీకి వస్తాడు కూడా భయపడరు. ఈ డుమ్మా కొట్టి అట్టి తిరగడం మాత్రం వీళ్ళిద్దరంటే భయపడరు. అంటే కొండలరావు గారు అంటే క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీకి మారు పేరే కొండలరావు గారు. ఇక వారి గురించి చెప్పాలంటే ఒక పిహెచ్డి గ్రంథమే అయింది కూడా. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తులు ఆ కొండలరావు గారు. ఇక్కడ వారి 30 సంవత్సరాలుగా ఒక జయంతి పేపర్ నడపడం అంటే మామూలు విషయం కాదు. వారికి 93 ఏళ్ళు. 93 ఏళ్ళ వయసులో ఇప్పుడు కూడా యువకుల లెక్కనే. సరే, కొంచెం ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు కూడా ఇప్పటికీ ఆ వయసులో కూడా ఇంకా పుస్తకాలు రచించడము, ఆ పేపర్ నిర్వహణ అనేది మామూలు విషయం కాదు. అటువంటి కొండలరావు గారే మాలాంటి వ్యక్తులకు, రాజకీయ నాయకులకు కానీ అందరూ కూడా ఒక ఆదర్శము, ఒక స్ఫూర్తి కూడా వారు. లక్ష్మణరావు గారి గురించి ఎంత చెప్పినా కానీ రస్తోడే వరకు చెప్తారు. ఎందుకంటే అందరి రాముడు, అందాల రాముడు, ఆదర్శ రాముడు, అయోధ్య రాముడు. అటువంటి రామాయణం అన్నా, రాముడు అన్నా అంతా కూడా చాలా ఇష్టపడేటువంటి విషయం అది కూడా. అటువంటి విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసినటువంటి ఆ రామాయణ కల్పవృక్షం విశ్లేషణ చేయడం అంటే ఒక సాహసోపేత నిర్ణయం. అది సాహసం చేయాల్సిందే. దానికి ఉడిగేటటువంటి గొప్ప వ్యక్తి గంట లక్ష్మణరావు గారు. చాలా మంది నారాయణ శిష్యులు చాలా మంది ఉన్నారు వారు. గంట లక్ష్మణరావు గారు ఒక్క తెలంగాణకే కాకుండా తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న వ్యక్తి, చాలా మంది శిష్యులను తయారు చేసిన వ్యక్తి, చాలా మంది రచయితలను తయారు చేసిన గొప్ప వ్యక్తి ఇలా గంట లక్ష్మణరావు గారు. ఎందుకంటే ఎక్కడ అంతకుముందు గతంలో కార్పొరేటర్ ఉన్నప్పుడు గంట లక్ష్మణరావు గారి యొక్క స్పీచ్ అంటే పోయాడు, వారికి తెలియకుండా కూర్చునేవాడిని, కొంచెం చూసేవాడిని, చాలా సంతోషపడేవాడిని, చాలా నేర్చుకున్నా కూడా. వారు తెలియకుండా నేర్చుకుంటాను. ఒక సందర్భంలో ఒక చిన్న విషయం అవసరం ఉంటే వారి ఇంటికి పోయినా, నేను ఇంటికి పోయి వారితో కరపత్రం రాయించుకొని నేను పోయేవాడిని కూడా. అదే అట్లా దాంతోపాటు అనేక సమాజ సేవలు కూడా చాలా ముందుండే వ్యక్తి గంట లక్ష్మణ గారు. ఇవాళ రామకృష్ణన్ అంటే శ్రీకృష్ణ వారి యొక్క తండ్రి, ఆ కుటుంబం యొక్క వారసత్వ సంస్కారమే వారిని ఇంత ఉన్నత స్థాయికి తీసుకొచ్చిందంటే వాస్తవం. ఒక మంచి వ్యక్తి. ఎందుకంటే అటువంటి వ్యక్తి అలా ప్రిన్సిపల్గా ఉండి వారు కూడా అనేక సందర్భాల్లో ఉన్నారు. కాబట్టి ఇవాళ సమాజంలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం, ఇలాంటి పెద్ద వ్యక్తులు ఆలోచించాల్సి ఉంటుంది. సొంత నిర్ణయాలను కూడా, వారి నిర్ణయాలను కూడా ఇవాళ సమాజంలో రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ధర్మం ఆధారితంగా కవితలు రావాలి, ధర్మం ఆధారితంగా బుక్స్ రావాలి, అటువంటి రచన రావాల్సిన అవసరం ఉంది సమాజంలో కూడా. ఇవాళ చాలా మంది వ్యక్తులు రచయితలుగా చెప్పుకుంటూ, కవులుగా చెప్పుకుంటూ, సాహితీవేత్తలుగా చెప్పుకుంటూ ఇవాళ అర్థం పర్థం లేని యొక్క విషయాలను సమాజంలో కూడా వృద్ధే ప్రయత్నం చేస్తున్నారు. అవాస్తవాలను కూడా వాస్తవాలను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, సమాజంలో కూడా అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు, విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయం వాస్తవం. ఇవాళ పరోక్షంగా జాతీయవాదం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు చేస్తున్న విషయం కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చాలా సందర్భంలో బుక్ స్టాల్స్ పోతుంటాం మేము, ఆయన ఫోటో ఉంటుంది కానీ దానిలో ఏ ఒక్క వాస్తవ విషయం ఉండదు, అలా అన్ని అబద్ధాలే, కానీ సమాజంలో వృద్ధి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది సమాజానికి ఉపయోగపడేది, ఈ దేశానికి ఉపయోగపడేది, రాష్ట్రానికి ఉపయోగపడేది, ఏ వ్యక్తికి ఉపయోగపడేది, అది నష్టం తప్ప లాభం ఉంటుంది. అటువంటి రచయితలు కూడా ఇవాళ సమాజంలో కూడా వాళ్ళ చలామణుతున్న విషయాన్ని ఇటువంటి మేధావి వర్గం అందరూ కూడా మనం ఆలోచించాల్సిన, వాటిని ఖండించాల్సిన అవసరం ఉంది. ఖండించడం తప్పైతుంది. మరి ఇవాళ దేశంలో ఒక మంచి పాలన నడుస్తూ ఉన్నది, వాళ్ళ దేశంలో ఒక మంచి వాతావరణం నిర్మాణమైంది. ఇటువంటి పరిస్థితులు కూడా సమాజంలో కూడా తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలా ధర్మం మీద పరోక్షంగా దాడి జరుగుతుంది. ఇలా విశ్వనాథ సత్యనారాయణ గారు మొదటి నుంచి కూడా సనాతన ధర్మము, మన ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి సాంప్రదాయాల మీద అనేక సందర్భాల్లో వారి యొక్క మహా విశ్వవిద్యాలయం, వారి యొక్క పెద్ద మహా విశ్వవిద్యాలయం, అటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళందరూ కూడా వారిని స్ఫూర్తి తెలుసుకొని మనం ముందు పోతున్నాం. కానీ ఆ సమాజంలో కూడా కుటుంబ విలువలు మొత్తం నాశనం అయిపోయినాయి, నైతిక విలువలు లేకుండా పోయిన పరిస్థితులు. మన కల్చర్ మీద, మన సనాతన ధర్మం మీద, మన సంస్కృతి సాంప్రదాయాల మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాడి జరుగుతున్న విషయాన్ని మనం ఆలోచించాలి. ఇలా పండుగలు మనం పండుగలు కూడా ఏ విధంగా ఏ పండుగకి ప్రాధాన్యత ఎవ్వరికి మనకు తెలియదు. సంక్రాంతి వస్తే సంక్రాంతి చేసుకుంటాం, గారెలు చేసుకుంటాం, ఇందులో ముగ్గులు వేస్తాం, అదే పండుగ అనుకుంటాం మనం. దసరా వస్తే కోడినో గుర్రనో వేసుకుంటాం, జమ్మిపోయి జమ్మికి అక్షింతలు పెట్టి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడమే దసరా అనుకుంటాం.